ఐదేళ్ల నుండి ఖాళీగా ఉంటున్న ఆ దర్శకుడికి కార్తీ పిలిచి ఛాన్స్ ఇస్తే ఇప్పుడు హీరోకే తలనొప్పిగా మారిపోయాడా? ఆ సినిమా షూటింగ్ డిలే అవుతుందా? నిర్మాత కూడా ఫిల్మ్ మేకర్ పై గుర్రుగా ఉన్నాడా? అనుకున్న టైంకి సినిమా తీసుకొచ్చే సిచ్యువేషన్ లేదా? కోలీవుడ్లో గట్టిగా వినిపిస్తున్న బజ్ ఏంటి చూద్దామా? 20 ఏళ్లలో 25 ఫిల్మ్స్ చేసి కెరియర్ ని ఒక పద్ధతిగా ప్లాన్ చేసుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. మంచి కంటెంట్ చిత్రాలను చూస్ చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ దూకుడుకు బ్రేకులు వేస్తున్నాడు డైరెక్టర్ నలన్ కుమార్ స్వామి. సూదు కవ్వం, కాతలం, కండాదు, పోగం చిత్రాల తర్వాత ఖాళీగా ఉంటున్న నలన్ స్టోరీ నచ్చి కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2023లో ఇద్దరు కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అయింది. కార్తీ 26 సినిమాగా 2023లో ప్రారంభమై ఈ సినిమాకు లాస్ట్ ఇయర్ మేలో వా వాత్యార్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కార్తీ పోలీస్ ఆఫీసర్ గా సరికొత్త గెటప్ లో చూపించబోతున్నాడు దర్శకుడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా కన్నా వెనక స్టార్ట్ అయిన కార్తీ 27 సత్యం సుందరం ఇప్పటికే రిలీజ్ అయి క్లాసిక్ హిట్ ని అందుకుంది. అలాగే సర్దార్ 2 కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కానీ వా వాతియార్ మాత్రం కంప్లీట్ కాలేదని టాక్. ఇంకా 20 రోజులు షూటింగ్ పెండింగ్ లో ఉందని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. షూటింగ్ డిలేపై నిర్మాత కూడా నలన్ పై గుర్రుగా ఉన్నాడన్నది బస్. ఇప్పటికే అప్కమింగ్ ప్రాజెక్టుల కోసం దర్శకులను లైన్లో పెట్టేస్తూ ఉంటే వా వాతియార్ కంప్లీట్ కాకపోవడంతో నెక్స్ట్ ప్రాజెక్టులపై కార్తీ ఫోకస్ చేయలేకపోతున్నాడట. డైరెక్టర్ తమిళతో కార్తీ 29 అనౌన్స్ చేశాడు. లోకేష్ కనగరాజ్ ఖైదీ 2 ఉంటుందని వెల్లడించాడు. ఇవే కాకుండా మారి సెల్వరాజ్, హెచ్ వినోద్, వాసుదేవ్ మీనన్ తో కొలాబరేట్ కాబోతున్నాడన్నది లేటెస్ట్ బస్. కానీ వా వాతియార్ సెట్స్ పైనే ఉండడంతో వీటికి షిఫ్ట్ కాలేని సిచ్యువేషన్. ఈ బొమ్మను జాన్లో రిలీజ్ చేద్దాం అనుకుంటే షూటింగ్ కంప్లీట్ కాలేదు. ఇప్పుడు జూన్లో అనుకుంటే అప్పుడు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదట. ఇదే నిజమైతే సర్దార్ 2 తర్వాతే అనేది కోలీవుడ్ టాక్. ఇప్పటికే సర్దార్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ బొమ్మను సెప్టెంబర్ 5కి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి వా వాతియార్ను నలన్ ఎప్పుడు కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తెస్తాడో, కార్తీక్ ఎప్పుడు టెన్షన్ తగ్గిస్తాడో చూడాలి.